హరే కృష్ణ, అందరు ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎలా చేసుకోవాలి అండ్ నేను ఎలా చేసుకుంటూ ఉన్నాను అండ్ వాటికి టిప్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నేను ఈ కంపోస్టింగ్ 8th క్లాస్లో ఉన్నప్పటి నుండి చేస్తున్నాను. ప్రజెంట్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈ అన్ని ఇయర్స్లో నేను చాలా నేర్చుకున్నాను కంపోస్టింగ్లో. నన్ను నేను చేంజ్ చేసుకొని ఎలా ఫైన్ కంపోస్ట్ వస్తుంది అండ్ ప్రాక్టికల్గా చేయడం వల్లే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ మనం ఏ మిస్టేక్ చేస్తున్నాం కూడా అర్థమవుతుంది. చూడండి ఎంత ఫైన్గా వచ్చిందో కంపోస్ట్. అండ్ నేను ప్రతి 3 monthsకి నాకు ఇలా ఒక బిన్ ఫుల్గా కంపోస్ట్ వస్తుంది. నేను ప్లాంట్స్కి డైరెక్ట్గా యాడ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ కింద కంపోస్ట్ కూడా వస్తుంది. సో అది కూడా నేను రెగ్యులర్గా ప్లాంట్స్కి ఇస్తూనే ఉంటాను. దీనివల్ల ఫ్లవరింగ్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది నా ప్లాంట్స్కి. అండ్ నేను 2 కంపోస్ట్ బిన్స్ పెట్టుకున్నాను, స్టాండ్స్ పెట్టి కింద మనకు వచ్చే కంపోస్ట్ కలెక్ట్ చేసుకోవడానికి. ఈ బిన్స్ కూడా ఎలా అంటే ఒక బిన్ ఫిల్ అయ్యే లోపల ఇంకో బిన్లో కంపోస్ట్ అయిపోతుంది. సో అలా ప్లాన్ చేసుకొని నేను అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఈ బిన్స్ కూడా 50 liters కెపాసిటీ. అండ్ నేను ఇవి అరౌండ్ 400కో 500కో తీసుకొని వచ్చాను. ఇది 2 bins. ఆ బిన్లో కంపోస్ట్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ బిన్ కూడా ఫిల్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఆ కంపోస్ట్ అన్ని అంతా తీసేసి మరి నెక్స్ట్ సైకిల్కి ఒక లేయర్ కింద యాడ్ చేసి పెట్టేస్తాను. అండ్ అంత లోపల మనకి ఈ సైడ్ బిన్లో ఉన్న కంపోస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను ఈ కంపోస్టింగ్లో బాగా అబ్జర్వ్ చేసింది ఏమంటే, మనము కంపోస్ట్ని రెగ్యులర్గా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం కిచెన్ వేస్ట్ యాడ్ చేసిన వెంటనే ఒకసారి బాగా మిక్స్ చేయడం వల్ల అదంతా నీట్గా మిక్స్ అయ్యి కంపోస్ట్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం పెద్ద పీసెస్ అనేవి వేసేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీతో సొరకాయ ఉంది, మీరు డైరెక్ట్గా అది కాయ వేసడం వల్ల కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లో డౌన్ అవుతుంది. అది డికంపోజ్ అవ్వడానికి లిటిల్ బిట్ టైం తీసుకుంటుంది. సో అలా చేయకుండా మీరు వాటిని వీలైనంత ఒక చిన్న పీసెస్, మరీ ఎక్కువ కాకపోయినా ఒక 4-5 సార్లు పీసెస్ చేసేసి యాడ్ చేయడం వల్ల కంపోస్ట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. నేను లాస్ట్ టైం కంపోస్టింగ్ చేసినప్పుడు అసలు కిచెన్ వేస్ట్ యాడ్ చేస్తూ వచ్చాను, కానీ మిక్స్ చేయలేదు. సో ప్రతిసారి నాకు అరౌండ్ 2.5 months 3 months లోపల కంపోస్ట్ అనేది తయారైపోతుంది. బట్ నేను అప్పుడు మిక్స్ చేయకపోవడం వల్ల ఇట్స్ టుక్ అరౌండ్ 4 months వరకు అది ఫైన్గా తయారవ్వలేదు కంపోస్ట్. వన్ మోర్ థింగ్ మనం కంపోస్టింగ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గ్రీన్స్ అండ్ బ్రౌన్స్ వీటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి వేయాలి. మరీ పర్ఫెక్ట్గా ఏం అవసరం లేదు, కానీ వీలైనంత వరకు. అసలు గ్రీన్స్ అంటే ఏంటి, బ్రౌన్స్ అంటే ఏంటి అంటే, మనం యాడ్ చేసే కిచెన్ వేస్ట్ లైక్ టమోటోస్ అవి లిక్విడ్ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యి కొంచెం లిక్విడ్గా, కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాటిని గ్రీన్స్ అంటారు. గ్రీన్స్ వేస్ట్. లైక్ బ్రౌన్స్కి వచ్చేసరికి డ్రై లీవ్స్, కార్డ్బోర్డ్ పీసెస్, పేపర్స్, డ్రై వేస్ట్, కంప్లీట్లీ డ్రై వేస్ట్ విచ్ కెన్ బి డికంపోజబుల్. సో వాటి రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసి మన కంపోస్ట్లో వేయాలి. సో అలా బ్యాలెన్స్ చేయడం వల్ల మన కంపోస్ట్ అనేది చాలా ఫాస్ట్గా కూడా తయారవుతుంది, ఇలా ఫైన్గా కూడా వస్తుంది. చూడండి, అసలు సేమ్ ఇంకా సాయిల్ ఉన్నట్టే ఉంది. స్మెల్ కూడా వర్షం పడిన తర్వాత సాయిల్ ఎలా స్మెల్ వస్తుందో సేమ్ అదే స్మెల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బౌల్ ఫుల్ ఆఫ్ మీరు కిచెన్ వేస్ట్ అనేది యాడ్ చేశారు. ఇట్ మే బీ ఆనియన్స్, లీఫీ వెజిటబుల్ వేస్ట్, ఏదైనా అవ్వనివ్వండి. సో అదే బౌల్తో మీరు బ్రౌన్స్ కూడా యాడ్ చేయండి. అంటే ఒక బౌల్ ఫుల్ ఆఫ్ లీవ్స్ కానీ, డ్రై లీవ్స్, కార్డ్బోర్డ్ పీసెస్ కానీ కంపోస్ట్లోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత పైన ఒక థిన్ లేయర్ ఆఫ్ బ్రౌన్స్ని యాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల చాలామంది కంపోస్ట్లో పురుగులు వస్తున్నాయి అంటున్నారు కదా, ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది మనం అలా పైన ఒక థిన్ లేయర్ ఆఫ్ బ్రౌన్స్ యాడ్ చేయడం వల్ల. సో మనకి హ్యాపీగా ఇంట్లో గ్రీన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి, కిచెన్ వేస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కానీ బ్రౌన్స్ అనేది అందరికీ పెద్ద గార్డెన్స్ ఉండవు, కార్డ్బోర్డ్ పీసెస్ అనేవి రెగ్యులర్గా దొరకవు. సో ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీరు కోకోపీట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కోకోపీట్ బ్లాక్స్ అనేవి అమెజాన్లో దొరుకుతాయి. హ్యాపీగా ఆర్డర్ చేసుకొని, ఒక బ్లాక్ ప్రైస్ కూడా ఎక్కువ ఉండదు, 100 to 150 ఉంటుంది అంతే ఒక బ్లాక్. సో ఒక బ్లాక్ ఆర్డర్ చేసుకుంటే మీకు చాలా రోజుల వరకు వస్తుంది. అండ్ ఒక లేయర్ కిచెన్ వేస్ట్ యాడ్ చేసిన తర్వాత మీరు సేమ్ బ్రౌన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసి కంపోస్ట్ బిన్లోకి వేస్తామో అలాగే ఒక లేయర్ ఆఫ్ కోకోపీట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి మీ కంపోస్ట్ని.
సో ఇలా కంపోస్టింగ్ చేయడం వల్ల మనము ఎన్విరాన్మెంట్ని చాలా మటుకు కాపాడుతాం అండ్ అది మన రెస్పాన్సిబిలిటీ కూడా. సో ఇప్పుడున్న జనరేషన్లో మనము మన ప్లానెట్ని పొల్యూట్ చేయడమే ఒక గోల్గా పెట్టుకొని మన లైఫ్ని లీడ్ చేస్తున్నాం. బట్ వీలైనంత వరకు రీసైకిలబుల్, రీయూజ్ ఇలా ఈ స్టెప్స్ అన్నిటిని ఫాలో అవ్వండి. ఎక్కడన్నా బయటికి వెళ్ళినా కూడా మీ ఓన్ క్లాత్ బ్యాగ్ని క్యారీ చేయండి. సో అక్కడున్న ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్ని తీసుకోకుండా. సో మీరు చేసేది ఏదో ఎన్విరాన్మెంట్కి హెల్ప్ అవుతుంది అని కాదు, ఒక స్మాల్ స్టెప్ మీరు స్టార్ట్ చేయడం వల్ల అదే ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి సో ఎంతో కొంత మన ఎన్విరాన్మెంట్కి అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారా, బాటమ్ ఆఫ్ ది కంపోస్ట్ బిన్లో అంత పర్ఫెక్ట్గా కంపోస్ట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో నేను ఇది తిరిగి ఆ బిన్లోకి యాడ్ చేసేస్తాను. నేను ఏమంటే బాటంలో స్వీట్ కార్న్ పొట్ట అనేది వేసానా, సో దాన్ని కట్ చేయకుండా అలాగే వేసేసా. చూడండి, సో అది ప్రాసెస్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. కానీ పైన లేయర్లో ఉన్న కంపోస్ట్ అనేది చాలా ఫైన్గా కంప్లీట్ అయిపోయింది. సో నేను తిరిగి దాన్ని కంపోస్ట్ బిన్లోకి ఒక లేయర్గా వేసేసాను. అండ్ నెక్స్ట్ ఏమంటే నేను కంపోస్ట్ అనేది డివైడ్ చేసుకుంటాను. కంపోస్ట్ అనేది పర్ఫెక్ట్గా డికంపోజ్ అయిపోయింది. బట్ చిన్న ఏమంటారు కంపోస్ట్ని నీట్గా జల్లెడ పట్టుకుంటాను. ఈ జల్లెడ పట్టిన కంపోస్ట్ని నేను చిన్న ప్లాంట్స్కి యాడ్ చేస్తాను. ఇండోర్ ప్లాంట్స్ నేను అన్ని చిన్న పాట్స్లో పెట్టుకున్నా. సో వాటికి పెద్ద పార్టికల్స్ ఉన్నాయి. కంపోస్ట్ని డైరెక్ట్గా యాడ్ చేయడం వల్ల ఆ పాట్స్లో సరిపోవు, అది వాటర్ పోసినప్పుడు కూడా అంత బయటకు వెళ్ళిపోతుంది. సో ఇలా నీట్గా జల్లెడ పట్టుకొని ఆ ఫైన్ కంపోస్ట్ని నేను నా ప్లాంట్స్కి ఫర్ ఎవ్రీ 20 డేస్కి యాడ్ చేస్తూనే ఉంటాను, ఇండోర్ ప్లాంట్స్కి. అండ్ అవుట్డోర్ ప్లాంట్స్కి అయితే మంత్లీ ఒకసారి, ఎవ్రీ మంత్ ఫస్ట్ అనేది నేను యాడ్ చేస్తాను. మనము ఈ కంపోస్ట్ యాడ్ చేసుకోవడం కూడా సాయిల్ని బాగా లూజ్ చేసిన తర్వాత యాడ్ చేయాలి. ఈ యాడ్ చేయడం కూడా ఎర్లీ మార్నింగ్ లేదా లేట్ ఈవినింగ్ అనేది ఈ ప్లాంట్స్కి అనేది ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. ఇందులో గుడ్ అమౌంట్ ఆఫ్ ఎన్పీకే ఉంటుంది, నైట్రోజన్ అయితే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. మీ ప్లాంట్స్ ఓవరాల్ గ్రోత్ అంటే ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ అంత గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనము మన కిచెన్ వేస్ట్ని ఈజీగా కన్వర్ట్ చేసుకొని మన ప్లాంట్స్కి హ్యాపీగా ఇచ్చేస్తున్నాము. మనకి ఎక్కువ కాస్ట్ అనేది కూడా ఏముండదు, మన ఫర్టిలైజర్స్ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. లేదు మీకు ఇలా బిన్స్ అన్ని సెట్ చేసుకున్నాం టైం ఉండదు, ఆ బిన్స్ అని కొనుక్కొని తెచ్చుకోలేరంటే మీరు హ్యాపీగా అమెజాన్లో ఇలా కంపోస్టింగ్ కిట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీరు బాల్కనీలో లేదా చిన్న గార్డెన్స్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా అవి పర్చేస్ చేయొచ్చు. లేదు కొంచెం పెద్ద గార్డెన్ ఉన్న వాళ్ళైతే ఇలా టబ్స్ పెట్టుకోవడం వల్ల ఈజీగా కంపోస్ట్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ క్వాంటిటీలో కంపోస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేసింటే నేను కంపోస్ట్ బిన్కి చుట్టూ కూడా హోల్స్ అనేది పెట్టలేదు. ఎందుకంటే అలా హోల్స్ పెట్టడం వల్ల అందులోని లిక్విడ్ అంతా కారి మెస్సీగా అయిపోతుంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా మిక్స్ చేస్తూనే ఉంటాను కాబట్టి సైడ్స్ అన్నిటికీ హోల్స్ పెట్టలేదు. సో మీకు కంఫర్టబుల్గా అవుతే ఆ కంపోస్టింగ్కి చుట్టూ అంటే సైడ్స్ పార్ట్స్ కూడా నీట్గా హోల్స్ అనేది పెట్టుకోండి. దానివల్ల ఏరియేషన్ అనేది బాగుంటుంది మన ప్లాంట్స్కి. సో ఇలా నేను కంపోస్ట్ అయితే డివైడ్ చేసుకున్నాను. అది కొంచెం రఫ్గా ఉన్న కంపోస్ట్, అది నేను టెర్రస్లో ఉన్న ప్లాంట్స్కి అనేది యాడ్ చేసేస్తాను. అండ్ ఫైన్గా చేసిన ఈ కంపోస్ట్ని నేను చిన్న పాట్స్లోకి యాడ్ చేస్తాను, మెయిన్లీ నా ఇండోర్ ప్లాంట్స్కి కింద ఉన్న వాటన్నిటికీ. అండ్ ఇంకొంతమంది కామెంట్స్ ఏమని చేస్తున్నారంటే కంపోస్ట్ బిన్లో ఒక లేయర్ ఆఫ్ వైట్ ఫంగస్ లాగా ఫామ్ అయింది అని చెప్తున్నారు. అది కంపోస్ట్ అనేది మీకు బాగా జరుగుతుంది, ప్రాసెస్ అనేది బాగా స్టార్ట్ అయింది అనే దానికి ఒక ఇండికేషన్ మాత్రమే. సో మీరు దాని గురించి అసలు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు కంపోస్ట్ అనేది చాలా ఫైన్గానే తయారవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు పురుగులు వచ్చినా ఏమొచ్చినా మీరు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక వితిన్ 1 monthలో ఆ పురుగులు అన్నీ వెళ్ళిపోతాయి. మన కంపోస్ట్ అనేది ఇంకా ఫాస్ట్గా డికంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ పురుగులు అనేవి ఆ కంపోస్ట్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతాయి. సో మీరు దాని గురించి అయితే వరీ అవ్వకండి. అండ్ మొత్తం అంతా జల్లెడ పట్టిన తర్వాత ఇంత ఫైన్ కంపోస్ట్ అయితే వచ్చింది. చూడండి, సేమ్ అదొక నల్ల మట్టి లాగా ఉంది. స్మెల్ అయితే ఎంత బాగుందంటే సో అసలు చెప్పలేము. సో బ్లాక్ గోల్డ్ అంతే. అండ్ ఈ సైడ్ వచ్చేసి అంత ఫైన్గా లేని కంపోస్ట్, నేను ఇది నా టెర్రస్ మీద ఉన్న ప్లాంట్స్ మొత్తానికి వేసేస్తాను. సో అలా వేసిన తర్వాత వాటర్ అనేది పాట్లో నుంచి పూర్తిగా బయటికి డ్రైన్ అయ్యేంత వరకు వాటరింగ్ అనేది చేస్తాను. అండ్ నేను మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ టైమ్స్లోనే కంపోస్ట్ అనేది ప్లాంట్స్కి ఇచ్చేస్తూ ఉంటాను.
అండ్ ఈ సైడ్ వచ్చేసి ఇది ఫైన్గా అవని కంపోస్ట్ బాటమ్ మోస్ట్ లేయర్లో ఉండేది. సో నేను చెప్పా కదా కార్న్ పొట్టంతా వేసేసాను, అది అంత ఫాస్ట్గా డికంపోజ్ అవ్వలేదని. సో నేను ఇది తిరిగి నెక్స్ట్ సైకిల్కి అనేది బిన్లో యాడ్ చేసేస్తాను, సో దట్ కంపోస్ట్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టే మీరు ఇలా పిన్స్కి హోల్స్ కూడా పెట్టుకోండి చుట్టూ, మంచి ఏరియేషన్ ఉండడం కోసం. అండ్ బాటంలో కూడా వీలైనన్ని ఎక్కువ హోల్స్ అనేది పెట్టుకోండి మనం కంపోస్టింగ్ కలెక్ట్ చేసుకోవడానికి. మీరు కంపోస్టింగ్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా బిన్కి మినిమం ఒక 5 to 6 హోల్స్ అనేది బాటంలో ఉండాలి, ఆ లిక్విడ్స్ అన్నీ బయటకు వచ్చేయడానికి. అండ్ ఇంకైతే నేను నా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని నా ప్లాంట్స్ అన్నిటికీ ఇవ్వబోతున్నాను. మీరు వీలైతే వర్మీ కంపోస్ట్ కూడా చేసుకోవచ్చు, అది లిటిల్ బిట్ కొంచెం డిఫరెంట్ ప్రాసెస్. ఆ వీడియో కూడా నేను త్వరలోనే షేర్ చేస్తాను మీతో. అండ్ ఇలా సాయిల్ని అంతా ఫస్ట్ లూజ్ చేసుకున్న తర్వాత ఒక్కో ప్లాంట్కి ఒక హ్యాండ్ఫుల్ లేదా 2 గుప్పెలంతా ఈ కంపోస్ట్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాను. తర్వాత అన్నిటికీ ఒకసారి ఫైన్గా కంపోస్ట్ మొత్తం సాయిల్లో కలిసేలా మిక్స్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు మీరు కొత్తగా కంపోస్టింగ్ స్టార్ట్ చేస్తుంటే ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను. సో నేనైతే ఒక స్టాండ్ తీసుకున్నాను, ఇది ఒక 50 లీటర్స్ బిన్. అండ్ వీటి కింద నేను మినిమం ఒక 8 to 10 హోల్స్ అయితే పెట్టుకోండి, లేదంటే మ్యాక్సిమం 5 హోల్స్. సో చుట్టూ కూడా వీలైనన్ని హోల్స్ పెట్టుకోండి, మన ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరగడానికి అండ్ మన కంపోస్ట్కి గుడ్ ఏరియేషన్ ఉండడానికి. సో ఇలా ఒక బిన్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత బాటంలో ఆ హోల్స్ క్లోజ్ చేయడానికి నేను ఇవి నాది ఒక పాట్ పగిలిపోయింది, వాటి పీసెస్. మీరు టెంకాయ చిప్పలు కానీ రాళ్ళు కూడా బాటంలో యాడ్ చేసుకోవచ్చు. ఆ హోల్స్ అనేవి బ్లాక్ అవ్వకోకుండా ఇలా మీరు డెఫినెట్గా ఈ పీసెస్ అనేది పెట్టుకోండి, లేదంటే మనకు ఆ లిక్విడ్ అనేది బిన్లో నుండి బయటికి రాదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక బాటంలో ఒక థిక్ లేయర్ ఆఫ్ మనం ఓల్డ్ కంపోస్ట్, ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న కంపోస్ట్ యాడ్ చేసుకోవాలి. ఏంటంటే మీరు ఇదే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారంటే కిచెన్ వేస్ట్ డైరెక్ట్గా యాడ్ చేసేసి ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ ఫర్మెంటెడ్ కడ్ కానీ కౌడంగ్ బాగా మాగిన పశువుల ఎరువు కూడా యాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది బాగా జరుగుతుంది అండ్ మైక్రోబ్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి కంపోస్ట్ ప్రాసెస్ జరగడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ వేస్ట్ యాడ్ చేస్తున్నాను ఈరోజు మా ఇంట్లో వచ్చినది. సో మనం ఆల్రెడీ కింద ఒక లేయర్ యాడ్ చేసుకున్నాం కదా, అది కొంచెం మిక్స్ చేసిన తర్వాత మన కిచెన్ వేస్ట్ అనేది యాడ్ చేసేసేయండి. ఆ తర్వాత మరి ఒకసారి బాగా కలిపేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్స్. సో మన ఫెస్టివల్ జరిగినప్పుడు ఇంటికి కట్టిన మామిడాకులన్నీ అలాగే తీసి పెట్టాము, అవి నేను ఇప్పుడు బ్రౌన్స్ కిందకి యాడ్ చేస్తున్నా కంపోస్ట్ బిన్లోకి. ఒక థిక్ లేయర్ ఆఫ్ బ్రౌన్స్ కూడా యాడ్ చేసేస్తాను నేను బాటమ్ లేయర్లో. ఆ తర్వాత కొంచెం థిన్ లేయర్స్ యాడ్ చేసుకుంటూ వస్తాను పైకి వచ్చే కొద్దీ. ఇప్పుడు ఈ లీవ్స్ కూడా వేసిన తర్వాత మరి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీ కంపోస్ట్ బిన్ని. మీ దగ్గర ఇలా కౌడంగ్ మాన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఉంటే అది కూడా ఒక థిన్ లేయర్ యాడ్ చేయండి కంపోస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు. మీ కిచెన్ వేస్ట్ ఉంటే కూడా నేను చెప్పినట్టు పైన లేయర్లో కూడా ఒకసారి యాడ్ చేసుకోండి. అండ్ కింద వచ్చేసి నేను ఆ కంపోస్ట్ టీని కలెక్ట్ చేయడానికి ఒక చిన్న బిన్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కంపోస్ట్ని మొత్తాన్ని ఫైన్గా ఒకసారి బాగా మిక్స్ చేయండి. చూడండి నా ప్లాంట్స్ అనేవి ఎంత బాగా బ్లూమింగ్ ఉన్నాయో. మీరు రెగ్యులర్గా అడుగుతూనే ఉంటారు మీ హైబిస్కస్ ప్లాంట్స్ ఎలా అంత బాగా బ్లూమ్ అవుతున్నాయని. నేను రెగ్యులర్గా కంపోస్ట్, ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండ్ బోన్ మీల్, బయో ఎంజైమ్స్ అనేవి నా ప్లాంట్స్కి ఇస్తూనే ఉంటాను రెగ్యులర్గా. సో దానివల్లే ఈ ప్లాంట్స్ అనేవి ఇంత బాగా గ్రోత్ అయ్యి మంచి ఫ్లవరింగ్ కూడా ఉంది. అండ్ ఇవన్నీ లీఫీ వెజిటబుల్స్. సో ఇలా హ్యాండ్ఫుల్ ఆఫ్ కంపోస్ట్ అనేది నేను యాడ్ చేస్తూనే ఉంటాను ఎవ్రీ మంత్. సో చూడండి ప్లాంట్స్ అనేవి చాలా హెల్తీగా గ్రో అయ్యి మంచి బ్లూమింగ్ కూడా ఉంది నా ప్లాంట్స్కి. సో ఇదండి ఇవాల్టి వీడియో, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వస్తాను. హరే కృష్ణ.